నిజమే మా ఇజం, నిష్పాక్షికత మా నైజం. సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల. ఈరోజు భద్రకాళి అమ్మవారికి కనకాంబరాలతో 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. హన్మకొండలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. త్వరలో జరగనున్న కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అతిరత మహారథులందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గతంలో సింహగర్జన కార్యక్రమము భారతదేశంలో రికార్డు అయితే ఈసారి ప్రపంచ రికార్డు సృష్టించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు పెట్టే బహిరంగ సభకు ఏ రకంగా చేరుకోవాలని ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. ఈరోజు లక్షలాది మందిగా తరలి రావడానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సెన్సిటైజ్ అయిపోయింది. అంటే మొత్తం కూడా ఎట్లా పోవాలని ఎక్కడ చూసినా అవే చర్చలు కనబడతా ఉన్నాయి. వీటన్నిటికీ పరాకాష్ఠగా మా గణపురం నియోజకవర్గం ప్రత్యేకంగా మరి ఈరోజు ముందు వరుసలో ఉంది. ఎందుకంటే మరి సభాస్థలికి 15-20 కిలోమీటర్ల దూరంలో 3 మండలాలు ఉంటాయి. ఏ రకంగా పోవాలని చెప్పేసి రైతులు ఇప్పటికే ఎడ్ల బండ్లు తయారు చేసుకుంటున్నారు. పాదయాత్రతో రావాలని ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. అదేవిధంగా ట్రాక్టర్లపై రావాలని కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. రోజు మరి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతా ఉన్నది. ఈ రోజు లక్షలాదిగా తరలిచ్చే వాళ్ళందరిలో ముందు వరుసలో ఉండాలనే ఆలోచనతోటి ఈ రోజు మరి ప్రజలందరూ కూడా మా గణపురికి సంబంధించిన వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి ఈ బహిరంగ సభ 2వసారి వరంగల్కే వచ్చిందని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్లే కార్యక్రమం. ఆ రకంగా ఇది తప్పకుండా దిగ్విజయం జరగడానికి రాత్రి భవన్లో మా వాళ్ళందరూ కూడా కష్టపడతా ఉన్నారు. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ఆరా తీసి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం. రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన రైతుని రాజు. మహాత్మా జ్యోతిబా ఫులే సమాజంలోని రుగ్మతలను తొలగించి భవిష్యత్తు తరాలకు సరైన మార్గం చూపిన గొప్ప వ్యక్తి అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే 198వ జయంతి సందర్భంగా వరంగల్లోని జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు.
భవిష్యత్ తరాలకు మార్గం చూపినటువంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు ఒకరు. వారు మరి అంటరానితనాన్ని మరి అదే విధంగా విద్యా విషయంలో అదే విధంగా సమానత్వం గురించి పోరాడినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా మహిళలు కూడా చదువుకోవాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. వారి భార్య సావిత్రిబాయి పూలే మొదటి మహిళా టీచర్ గా ఆమె పనిచేశారు. వీరిద్దరు కూడా కలిసి ఒక గర్ల్స్ స్కూల్ ని కూడా ఆ రోజుల్లో స్థాపించి అమ్మాయిలు కూడా చదువుకోవాలి అని చెప్పి మరి సమాజంలో మరి అవగాహన కల్పించినటువంటి వరంగల్లో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. 60 కంపెనీల ద్వారా 1000 ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. గత 10 సంవత్సరాలలో మొత్తం చూస్తే కనీసం 1 lakh కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేకపోయినారు 10 years లో. కానీ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి ఏడాదిలోనే దాదాపుగా 59,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రజాపాలనదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి